పొలంలో విత్తనాలు చల్లి వర్షం కోసం ఎదురు చూస్తున్న పాలమూరు రైతులకు వర్ణుడు ఊరటనిచ్చాడు. జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వానాకాలం పంటలపై రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా భారీగా పంటలు సాగు చేస్తున్నారు రైతులు. పాలమూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా పంటలు సాగు చేస్తున్నారు రైతులు. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తుండటంతో పెద్ద ఎత్తున పత్తి, జొన్న, మొక్కజొన్న పంటలను సాగు చేస్తున్నారు. ఇప్పటికే విత్తనాలు విత్తి 2 వారాలు గడుస్తున్నాయి. అయితే గత వారం వర్షాలు లేక రైతులు కొంత ఆందోళన చెందినా మళ్లీ విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వ్యవసాయ పనులపై నిమగ్నమయ్యారు. వర్షాలు లేక నెల ఇంకా జిక్కిపోయింది. ఇప్పుడు కురిసింది ఆలోద్ర కాడుతుల సగం భాగం నుండి పడుతుంది. ఇప్పుడు వర్షాలు పడ్డందుకు ఇప్పుడు విత్తనం వేస్తాం. కుర్తిన్లో రోయిన్లో వేసినాయి, అవి ఎండిపోయినాయి. మళ్ళీ రిటర్న్ వేస్తున్నాం విత్తనం. ఇప్పుడు కాలం జర మంచిగా కురిసింది రాత్రి. ఇప్పుడు వేస్తున్నాం మేము. పడని కారణంతోన 2 నెలల కాలం పోయింది. ఇప్పుడు వానలు ఇప్పుడు వచ్చినాయి. ఈ వానలకు విత్తనాలు వేస్తున్నాం. ఇంత పత్తి పెట్టినాం, ఇంత జొన్నలు వేస్తున్నాము, మక్కలు వేస్తున్నాం. ఇప్పుడు మక్కలు మళ్ళీ చెడగొట్టి మళ్ళీ వేయాల్సి వచ్చింది. మళ్ళీ వేస్తున్నాం. వాన కోసం వాన లేట్ అయ్యింది. లేట్ అయిన వర్గంలో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయాలి. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేవరకద్ర, జడ్చర్ల నియోజకవర్గాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా వర్షపాతం వివరాలను పరిశీలిస్తే మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 226 మిల్లీమీటర్ల వర్షం కురవగా జిల్లాలో 13.8 సాధారణ వర్షపాతం నమోదైంది. మహబూబ్ నగర్ అర్బన్ మండలంలో 39 మిల్లీమీటర్లు, దేవరకద్రలో 32.8 మిల్లీమీటర్లు, మూసాపేట్లో 23.5 మిల్లీమీటర్లు, భూత్పూర్లో 23.3 మిల్లీమీటర్లు, మహబూబ్ నగర్ రూరల్లో 18.5 మిల్లీమీటర్లు, మిర్జిల్లో 18.3 మిల్లీమీటర్లు, అడ్డాకుల్లో 16.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జోగులాంబ, గద్వాల జిల్లాల్లోనూ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఇప్పుడే వర్షాలు పడుతున్నాయి, లేట్ అయింది. ఇప్పుడు వేస్తున్నాం. ఇంకా రాబోయే కాలంలో వానలు బాగా రావాలని కోరుకుంటున్నాం. పంటలు బాగా రావాలని. వానలు లేక మేము 3 ఎకరాల పొలం వేసుకుంటున్నాం కౌలుకు. వానలు లేక మాకు ఇప్పుడు సన్న వర్షాలు పడితే మాకు మొక్కలు వేసుకుంటున్నాం. రాబోయే కాలంలో మాకు వానలు రావాలని కోరుతున్నాం. పంటలు బాగా రావాలని కోరుతున్నాం. నా పేరు నారాయణ. ఈ పొలం 3 ఎకరాలు మొక్కలు వేస్తున్నాం. రాబోయే దాంట్లో వర్షాలు పడితే మళ్ళా పంట తీయాలని ఆలోచన ఉంది. నాది రామాపురం. నా పేరు ఎల్లయ్య. వర్షాలు ముందు లేక ఇప్పుడు పడ్డందుకు ఇప్పుడు వేస్తున్నాం విత్తనాలు. రాబోయే రోజుల్లో వర్షాలు మంచిగా పడాలని కోరుకుంటున్నాం. మహబూబ్ నగర్ జిల్లా వార్షిక సాధారణ వర్షపాతం 600 మిల్లీమీటర్లు కాగా జూన్ మాసంలో కొన్ని చోట్ల అత్యధిక వర్షపాతం నమోదు కాగా కొన్ని చోట్ల సాధారణం, మరికొన్ని ప్రాంతాల్లో లోతట్టు వర్షపాతం నమోదైంది. జిల్లా రైతులు వానాకాలంలో ఎక్కువగా పంటలు సాగు చేస్తారు. వర్షాలు ఆశాజనకంగా కురిస్తే జిల్లాలో సుమారుగా 15 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు పండిస్తారు. పత్తి, కంది, జొన్న, మొక్కజొన్న, ఆముదం, పెసర, మినుములు, పొద్దుతిరుగుడు పంటలు పండిస్తారు. గతేడాది పత్తికి రికార్డు స్థాయి ధర రావడంతో ఈసారి కూడా రైతులు పత్తి పంట వైపు మొగ్గు చూపుతున్నారు. కాలం కలిసి రావాలని వేడుకుంటూ పంటలు సాగు చేస్తున్నారు.